యెస్. ఒక వార్త మనం చూస్తున్నాం. 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' షూటింగ్‌లో బాలయ్య బాబుకి గాయాలయ్యాయి. బాలయ్య బాబు ఘోర ప్రమాదం. షూటింగ్‌లో గాయపడ్డ బాలయ్య బాబు. ఇలాంటి థంబ్‌నెయిల్స్, ఇలాంటి హెడ్‌లైన్స్‌తో మనం వార్త చూస్తున్నాం. అయితే 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' షూటింగ్‌లో అసలేం జరిగింది? అసలు ఎవరెవరు షూటింగ్‌లో పాల్గొన్నారు? అక్కడ ఎప్పటి నుంచి షూటింగ్ జరుగుతుంది కాకినాడలో? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియో మటికి లాస్ట్ వరకు చూడండి. పూర్తి డీటెయిల్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' షూటింగ్ అనేది కాకినాడ పోర్ట్‌లో జరుగుతుంది. ఆ కాకినాడ పోర్ట్‌లో దాదాపు 3 రోజుల నుంచి జరుగుతుంది. మనం కాకినాడ వెళ్ళిన సందర్భంగా అభిమానులు బాలయ్యబాబు గారిని సాదరంగా ఆహ్వానించారు. దాని తర్వాత మంచు మనోజ్ ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. మంచు మనోజ్ కీ రోల్ ఆహ్, పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సినిమాలో. కీ రోల్ పోషిస్తున్నారు. మంచు మనోజు, బాలయ్య బాబు కాంబినేషన్‌లో మంచి సీక్వెన్సెస్ చేశారు. అయితే మంచు మనోజ్ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆయన హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఈరోజు షూటింగ్‌లో ఎవరున్నారంటే బాలయ్య బాబు, అలానే 'కేజీఎఫ్' విలన్ గరుడ మనం చూసాం గదా! ఆళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్‌లో బాలయ్య బాబు గారు కాలు స్లిప్ అయ్యి కింద పడటం, మోకాలు నేలకు గుద్దుకోవడం, అక్కడ మజిల్ ఏదో టెయిర్ అయిందని జెప్పేసి మనకి సమాచారం ఉంది. ఆ మజిల్ టెయిర్ అయిన సందర్భంగా ఆయన పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్‌కి తీసుకెళ్లారని, అక్కడ కొన్ని ఆహ్, ఎక్స్‌రేలు తీయటము, దానికి సంబంధించిన స్కానింగ్ వర్క్ జరిగింది. అయితే చిన్న సర్జరీ పడే అవకాశం ఉంది కాబట్టి, సర్జరీ కోసం అని జెప్పేసి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరిపోతున్నారు అనేది సమాచారం మన దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ధృవీకరిస్తూ ఆ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. ఆ ట్వీట్ కూడా మీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ షెడ్యూల్ 28 జులై 28 వరకు ప్లాన్ చేశారు. ఆ 28 వరకు కాకినాడ పోర్టు, దాని తర్వాత రాజమండ్రిలో జరిగేటటువంటి జైలు సన్నివేశాలు కొన్నుంటాయి. రాజమండ్రి జైలులో కొంత పార్ట్ ఉందట. ఆ పార్టు ఈ 2 కలిపి ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో మనోజ్‌తో ఉన్న కాంబినేషన్ సీన్‌లన్నీ గూడా బాలయ్య బాబు గారు చేయడం జరిగింది. ఈరోజు ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ యూనిట్ అంతా కూడా ఈ కాంబినేషన్ ఫైట్ కాబట్టి నెక్స్ట్ రాజమండ్రిలో జరిగేటువంటి సీన్‌లు కొన్నున్నాయి. ఆ సీన్‌లో హీరో గారు ఉండాల్సిన అవసరం లేదట. సో, రాజమండ్రి జైలులో యథావిధిగా ఈ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకొని వస్తారు అని జెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. సో, ఇంతవరకు షూటింగ్‌కి సంబంధించినటువంటి సమాచారం. దాని తర్వాత ఇప్పుడు బాలయ్య బాబు గారు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్‌లో డాక్టర్స్ ఏం చెప్పారు? దానికి సంబంధించి అభిమానులుకి ఎలాంటి సమాచారం ఉంది? అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు? అనే విషయాలు బాబు గారికి సంబంధించి ఒక వీరాభిమాని 'ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్' జగన్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు గదా! 'ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్' అనంతపురం జగన్ గారైతే మినిట్ టు మినిట్ బాలయ్య బాబు గారి సమాచారం ఆయన దగ్గర ఉంచుకుంటారు. అయితే జగన్ గారిని అడిగి తెలుసుకుందాం. బాలయ్యబాబు గారు ఇప్పుడు హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్స్ ఏం జెప్పారనేది ఆయనకొకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతుంది. హలో! హలో. జగన్ గారు నమస్తే అండి. వేణు గారు బాగున్నారా? బాగున్నానండి. అయితే ఇప్పుడు మనకి ఏమనుకోకుండా మనం ఇప్పుడు లైవ్‌లో ఉన్నాం. ఆహ్, అవునా? ఓకే. ఓకే. లైవ్‌లో ఉన్నాం. ఆడియన్స్ అంతా చూస్తున్నారు. ఆ! బాలయ్య బాబు గారికి 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' షూటింగ్‌లో గాయమైంది. ఆ గాయం తర్వాత డాక్టర్స్ ఏం జెప్పారు? బాలయ్య బాబు గారి పరిస్థితి ఏంటనేది మీకు ఒక అభిమానిగా అందరూ ఎలా ఎదురు చూస్తారో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీ దగ్గర సమాచారం ఉంటుంది. మాట్లాడే ప్రయత్నం చేసారా యూనిట్‌లో ఎవరితోనన్నా? ఏంటి అసలు ఆ! సమాచారం ఏంటనేది ఒకసారి మీరు చెప్పగలుగుతారా? అవునండి. అది జరిగిన వెంటనే మనకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. వచ్చిన వెంటనే నేను డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను. మల్లేని గోపీచంద్ గారికి కాల్ చేశాను. ఓకే. గోపీచంద్ గారు అప్పటికే చెప్పారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి ఆయనేమో ఆఫ్టర్‌నూన్ నుంచి షూట్ పెట్టుకోండి చేద్దాము అని అంటూ ఉన్నారంట. ఓహ్! గాయం ఆ! కింద దెబ్బ తగిలినా గాని ఆ! షూట్ పెట్టుకొని చేద్దాం అంటున్నారా? ఆ! గాయం తగిలి హాస్పిటల్‌కి అవసరం లేదు. లంచ్ తర్వాత ఎళ్దామన్నాడంట. ఆ! లేదు వెళ్దాము అని ఎందుకు ప్రెషర్ చేస్తే ఎళ్లారు. ఓకే. ఆయన అంతే ఆఫ్టర్‌నూన్ నుంచి షూట్ పెట్టుకోండి వచ్చేద్దాం అని చెప్పి అక్కడందరికి షూట్‌లో వాళ్ళెవరిని డిస్టర్బ్ అక్కడ చేయకుండా. అంటే వాళ్ళందరూ ఆందోళన చెందకుండా కూడా వాళ్ళందరికీ ధైర్యంలాగా చెప్పాడు. ఓకే. అక్కడ హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ చూసిన తర్వాత కూడా మరోసారి కాల్ చేశారు. హ్మ్. అదే కొద్దిగా మోకాళ్ళ దగ్గర మజిల్ దగ్గర కొద్దిగా అది కొద్దిగా చిన్న జాయింట్స్ దగ్గర గాయమైందని చెప్పారట. ఓకే. బట్ అంటే చిన్నపాటి సర్జరీ అయితే అవసరం ఉందని చెప్పారు. హ్మ్. హ్మ్. హ్మ్.
అంటే ఇంక ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్లస్ అన్నయ్య గారు కూడా హాస్పిటల్ నుంచి మరి హ్మ్, ఆ టెస్ట్‌లన్నీ చేయించుకొని రూమ్‌కి కూడా వచ్చారని తెలిసింది మాకు. ఓకే. మరి ఇక్కడ కాకినాడలో ట్రీట్మెంట్ చేయించుకుంటారా? లేదంటే ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారా అనేది ఒక 1 అవర్‌లో క్లారిటీ వస్తది. ఓకే. ఓకే. బట్ ఆయనకి ఎందుకంటే ఈ గతంలో గూడా మనకు 'అఖండ' టైమ్‌లో గూడా మేజర్ ఫ్రాక్చర్ అయింది. అంతకుముందు 'లెజెండ్' టైమ్‌లో ఇట్లాగే ఫ్రాక్చర్ అయింది. ఓకే. ఆ ఏ రోజు గూడా డాక్టర్లు 1 మంత్, 2 మంత్స్ రెస్ట్ అవసరం అని జెప్పారు. అప్పటికి గూడా వారం, 10 రోజులు మించి తీసుకోలేదు. ఓకే. అలాగే చేశాడు. అదే అంటే కాదండి. అసలు ఒక టాప్ హీరో అయ్యుండి ప్లస్ మామూలుగా ఆయన ఎనర్జీ అంటే అందరికి తెలుసు. బట్ ఈ అవును. బాలయ్య బాబు గారు రిస్కీ షాట్లు ఎందుకు చేస్తారు? డూప్‌లు ఎందుకు వాడరు అనేది అందరికి ఆహ్, పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. ఏంటి సార్ అసలు డూపుల జోలికి వెళ్లరా? బాలయ్య బాబు గారు ఇష్టపడరా? ఏంటసలు? ఆయన ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ అండి. ఆయన అంతేనా? ఫ్యాన్స్ కోసము ఫ్యాన్స్‌ని సంతోషపెట్టడం కోసము ఆయన ఎంత రిస్క్ అయినా చేస్తాడు. హ్మ్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్ చేసే వ్యక్తి కూడా తను కూడా ఒక వ్యక్తే ఆయన కూడా ఒక మనిషే కదా అని నమ్మే వ్యక్తి ఆయన. సూపర్ మాటండి. ఆ! ఆ! ఆయన కూడా ఒక మనిషేగా మనలాగా. ఆ! అవును. మన అభిమానులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో అది నాకు తెలుసు అని ఎప్పుడూ మొండిగా ఎళ్ళేవాడు. హ్మ్. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అది ఉంది. హ్మ్. హ్మ్. కానీ ఆయనకున్న దైవశక్తి, ఆయనకున్న సంకల్పము, ఆయనకు సినిమా మీద ఉండే ఈ తపన ఏదైనా కావచ్చు. ఆ కళా సేవ హ్మ్. బాలకృష్ణ గారికి ఎప్పుడు ఏమి జరగకూడదనే మేమెప్పుడు ఆయనకి ప్రేయర్ చేస్తానే ఉంటాము. హ్మ్. బాలకృష్ణ గారికున్న దైవశక్తికి, ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలకి, ఆయనకున్న కోట్లాది అభిమానుల బ్లెస్సింగ్స్‌కి ఆయనకి ఏది ఎప్పుడు జరగదు. ఆ! ఇవన్నీ ఒక చిన్న దిష్టి చుక్క లాంటిది. ఓకే. ఇవన్నీ ఏమి కాదు. బట్ చిన్న గాయమైందంటే సరికి మా మనసు ఎట్లో తెలిసి ఆందోళన, భయము, ఆందోళన ఒక రకమైన యెస్. యెస్. పెయిన్, అభిమానులు యెస్. యెస్. బాధ అనేది ఉంటది. హ్మ్. కానీ మా కోసం ఆయన ఇంత రిస్క్ చేస్తున్నందుకు అసలు ఆయన్ని చూసి మేము హ్మ్. ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కాదు. హ్మ్. 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 అంటే ఆయన అందుకే ఆ శ్రీరామ రక్ష. ఆయన అభిమానులే ఆయన శ్రీరామ రక్ష. ఆయనే మాకు శ్రీరామ రక్ష. సూపర్. సూపర్ సార్. నిజంగా అసలు నిజంగా ఈరోజు ఇలాంటి వార్త అసలు చిన్న గాయం అయిందనేది కూడా మేము వినలేము. హ్మ్. కానీ ఈశ్వరుని దయ వల్ల, వెంకటేశ్వర స్వామి వల్ల, లక్ష్మీ నరసింహస్వామి వల్ల యెస్. ఆయన ఏదైనా మొండిగా చేస్తాడు. హ్మ్. హ్మ్. టీమ్ స్పిరిట్ కూడా ఆయన ఇప్పుడు మొత్తం యూనిట్ వాళ్ళందరిలో కూడా హ్మ్. 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 ఒక ధైర్యాన్ని నింపి వచ్చాడు. మీరంతా ఎవరు వరీ కావద్దండి అని చెప్పి వచ్చాడంట. ఓకే. కానీ ఇప్పుడు గాయమైనా కూడా అదే లొకేషన్ లో ఇదే షాట్ ని హ్మ్. మరి ఆయనే ఆ షాట్ తొందరలో చేస్తాడు. హ్మ్. వదిలిపెట్టాడు. యెస్. 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 ఇప్పుడు అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా గట్టిగా బలంగా ప్లాన్ చేయమని చెప్తాడు. సూపర్ అండి. సూపర్. సూపర్. నిజంగా అసలు ఆయన జరగకూడదు. బట్ హ్మ్. మేము కూడా ఆహ్, అదే. తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటున్నాము. ఆ దేవుళ్ళందరిని కోరుకుంటున్నాము. ఆయన త్వరగా కోలుకోవాలి. ఆ చిన్నపాటి గాయాలను కూడా ఆయన్ని రానీయకూడదు. ఎందుకంటే హాస్పిటల్ ద్వారా కోట్ల మంది ఫ్యామిలీస్‌కి ఒక పెద్ద కొడుకులాగా సేవ చేస్తున్నాడు. హ్మ్. ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరికీ ప్రజానాయకుడిగా, అన్నగారి బిడ్డగా తెలుగుదేశం పార్టీ ద్వారా సేవ చేస్తున్నాడు. యెస్. 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 కరామ తల్లికి 50 ఏళ్ల పైన సేవ చేస్తున్నాడు. హ్మ్. 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 ఒక ఇంత కోట్లాది అభిమానులకి అందరికీ ఆయన అభిమాన దైవం. హ్మ్. 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 మా హ్మ్. బాలయ్య గారికి ఇలా జరిగిందంటే మేము ఇంకా ఇప్పటికీ ఊహించుకోలేకపోతున్నాము. హ్మ్. బట్ కాకపోతే చాలా మంది ఇది ఫేక్ న్యూసా, ఒరిజినల్ న్యూస్ అని నాకు కూడా ఫోన్‌లు చేసి కంగారు పడుతున్నారు. హ్మ్. 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 బట్ అందరికి తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాం. పెద్ద గాయం అయితే కాదు గానీ, ఆయనకి తగిలిన చిన్న గాయమైనా మా మనసుకు పెద్ద గాయమే అది. అదే. అదే. కాకపోతే ఆయన 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి కొందరన్నారు. కొంతమంది వారం రోజులన్నారు. హ్మ్. 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 బట్ ఏదైనా రేపటికి కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ అందరూ డెసిషన్ తీసుకొని హ్మ్. ఏదైనా ఆయనకు మంచి ఆరోగ్యంగా మళ్ళా మన ముందుకు త్వరగా రావాలని మీ యెస్. ద్వారా యెస్. కోరుకుంటున్నాను. అందరికి దేవుడిని కోరుకుంటున్నామండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. అలానే మనం గూడా తెలుగువాని తరఫు నుంచి అందరం గూడా అదే కోరుకుందాం. బాలయ్యబాబు గారు త్వరితగతిన కోలుకొని షూటింగ్‌కి రావాలని ఆ! కోరుకుందాం. థాంక్ యూ వెరీ మచ్ అండి. అండి మీ స్పందన తెలియజేసినందుకు. థాంక్ యూ వేణు గారు. థాంక్ యూ అండి. ఆ! ఆ! యెస్. చూసారు కదా! వాళ్ళు అభిమానులు బాలయ్య బాబు గారికి చిన్న గాయమైనా మాకు మనసుకు పెద్ద గాయం అని జెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, అంత ఎమోషనల్‌గా ఉంటారు. బాండింగ్ అలా ఉంటుంది అభిమానులందరికి కూడా.
మనమే చాలా సార్లు ప్రత్యక్షంగా చూసాము. 'లెజెండ్' సినిమా షూటింగ్‌లో అయితే 2, 3 ఇన్సిడెంట్లున్నాయి. అట్లాంటిది ఒకటి హార్స్ గ్లాస్ బ్రేకింగ్ ఒకటి సీక్వెన్స్ ఉంది. ఆయన మొండిగా హార్స్‌తో బ్రేక్ చేసేసారు. అక్కడికి నోస్‌కి ఒక చిన్న ఘాటు కూడా పడింది గాజు పెంకు. దాని తర్వాత ట్రైన్ ఎపిసోడ్ ఒకటుంటుంది. మీరు గుర్తుంటే 'లెజెండ్‌లో' ఆ ట్రైన్ ఎపిసోడు ఏదంటే వెహికల్స్ మొత్తం వచ్చి పట్టాల మీద ఆగుంటాయి. సుమోలు మొత్తం గూడా. 'జగపతి బాబు' గారు 'రాధిక ఆప్టే'ని కత్తితో పొడిచిన సన్నివేశం ఉంటది కదా! ఆ సన్నివేశం బాలయ్య గారు ట్రైన్ ఇంజిన్‌తో వస్తారు. ఇంజిన్‌తో వచ్చేసి ఇంజిన్ మీద నుంచి రొటేట్ అవుతున్న సుమో మీద నుంచి కిందకి ల్యాండ్ అవ్వాలి. అది సీక్వెన్స్. ఆ సీక్వెన్స్‌లో ఇంజిన్ మీద నుంచి దూకేశారు. రోప్ ఉంది. ఇంజిన్ మీద నుంచి దూకేశారు. ఆ రోపు టైమింగ్ మిస్ అయ్యి ఒక ఫైటరు ముందే వదిలేసాడు. ముందే వదిలేసరికి రొటేట్ అవుతున్న సుమో వచ్చేసి ఇక్కడ తొడక తగిలింది బాలయ్య గారి తొడకి. ఆయన ముందే ల్యాండ్ అయిపోయారు. అమ్మా! అన్నారు. అక్కడంతా షాకు. అమ్మో! అని చెప్పి భయపడిపోయారు. ఆయన 2 మినిట్స్ రెస్ట్ తీసుకున్నారు. లుంగీ కట్టుకున్నారు. ఏమైందో చూసుకున్నారు. ఆయింట్‌మెంట్ పూసుకున్నారు. నెక్స్ట్ టేక్ అన్నారు. ఆ రోజు చూసాం ఆయన్ని. సో, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనుకోండి. అభిమానులకైతే అదే జరిగిన సీక్వెన్స్ ఏంటి? ఎంత గాయమైంది? ఏంటని మీకు తెలిసింది కాబట్టి త్వరలో కోలుకోవాలని కోరుకుందాం మనం కూడా. 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' షూటింగ్‌లో బాలయ్య బాబు గారికి జరిగినటువంటి గాయం అయితే ఇది. థాంక్ యూ.